మధ్యతరగతి వాళ్ళకి మంచి బండి కావాలి, బట్ మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలి. 60-70 కిలోమీటర్లు కావాలి, ఎక్కువ తిరుగుతాం. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటివి చేస్తాం. లేకపోతే మార్కెటింగ్ జాబ్స్ చేస్తాం, ఎక్కువ తిరుగుతాం. మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలి, కొంచెం లాంగ్ ఉంటుంది. పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. సో అలాంటి మైలేజ్ ఇచ్చే వెహికల్ సెకండ్ హ్యాండ్లో బెస్ట్ అంటే లేటెస్ట్ మోడల్ కావాలంటే మన బైక్స్ మార్ట్లో అవైలబుల్లో ఉన్నాయండి. సో ప్యాషన్ ప్రోలు ఉన్నాయి, మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తున్నాయి. ఇది వచ్చేసి 23 మోడల్ అండి, 8th మంత్ అంటే ఆల్మోస్ట్ 24 కిందికి వస్తుంది. 60,000 చెప్తున్నారు, బట్ ఇంకా నెగోషియబుల్ అవుతుందండి. అలాగే ఇది 85,000 ఇది 80,000 అండి. ఇది 85,000 చెప్తున్నా, ఇంకా నెగోషియబుల్ అవుతుంది. వీళ్ళ దగ్గర అయితే స్టార్టింగ్ అయితే 50-55,000 ఉంటాయి. ఎందుకంటే లేటెస్ట్ మోడల్ అన్ని 23-24 ఉంటాయి కాబట్టి. యాక్టివా రిలేటివ్లో కానీ డియో రిలేటివ్లో కావాలన్నా ఉంటాయండి. ఇది వచ్చేసి 25 మోడల్ 2025 4వ నెల 2025 4th మంత్ అండి, అంటే 5 months వెహికల్ ఇది. సో ఈ వెహికల్ అయితే 95,000 చెప్తున్నారు, బట్ దీంట్లో కూడా 7-8,000 వరకు మన పేరు చెప్తే డిస్కౌంట్ అనేది వస్తుందండి. అలాగే నెక్స్ట్ వెహికల్ ఇక్కడ ఇంకో వెహికల్ ఉంది. వీడియోలో నెంబర్ కాల్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఇక్కడనే ఉంటారు. సో మీకు ఫైనాన్స్ అనేది కూడా ఈజీగా అయిపోతుందండి. 20,000-25,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఇక్కడ చూపిస్తున్న వెహికల్కి మీ సివిల్ స్కోర్ కనుక బాగుంటే నిజంగానే ఫైనాన్స్ అనేది అయిపోతుందండి. ఫైనాన్స్ కోసం అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ తీసుకొని రావాలండి. థ్యాంక్ యూ.